హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే సెకండ్ డే ఆఫ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అసలు మామూలు కాదు. ఎలిమినేషన్ మీద చాలా అంటే చాలా క్లారిటీ వచ్చింది. అండ్ గుర్తుపెట్టుకోండి, చాలా మంది చాలా విషయాలు చెప్తున్నా కూడా ఒక క్లారిటీ తోటి ఉండండి. ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరు ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓట్లు అయితే వేసుకోవడం మానేయకండి. అండ్ ఇంకొక రిక్వెస్ట్ కూడా ఉంది. అది ఏంటి అని అంటే మిస్డ్ కాల్ డేటా ఖచ్చితంగా మీరు మిస్డ్ కాల్స్ అనేది ఎక్కువగా హ్యూజ్ గా వేయండి అనేది చెప్పగలను. ఎందుకనంటే చాలా గజిబిజి గందరగోళంగా ఉంది. అండ్ ఒక్క పొజిషన్ తప్ప మిగతా అందరు పొజిషన్లు అటు ఇటు అయిపోయేటట్టు ఉన్నాయన్నమాట. సో అది గుర్తుపెట్టుకొని క్లారిటీగా మీరు ముందుకెళ్లడం బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో మొత్తానికి సెకండ్ డే ఆఫ్ ఈవినింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ మనం అనుకున్న రేంజ్ లో ఓటింగ్ పడుతుందని అంటే నిజంగానే ఎవరికి ఏ విధంగా ఓటింగ్ పడుతుందో అర్థం కావట్లేదు. టాస్కులతో సంబంధం లేదు, కంటెంట్ తో సంబంధం లేదు. ఎవరికైనా ఒక్కసారి జనాలకి ఆడియన్స్ కి నచ్చారంటే ఇంకెవరేం చేయలేము అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మీ ఇష్టం, బట్ లైక్ మాత్రం చేయండి ప్లీజ్. ఎందుకంటే పుష్ అవుతుంది మన ఛానల్ అనేది. సో లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే హైప్ అనే బటన్ వచ్చింది కదా, దాని మీద కూడా క్లిక్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మధ్యలో ఎక్కడైనా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి కంప్లీట్ గా క్లియర్ కట్ గా తనుజ ఇస్ ద టాప్ 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 టాప్. ఇంకా ఈమెను దరిదాపులో కూడా వచ్చే వాళ్ళు కూడా ఎవరూ లేరు ఈసారి. కానీ ఖచ్చితంగా ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా ఉండుంటే ఖచ్చితంగా విన్నర్ మెటీరియల్ ఎవరు, విన్నర్ ఈమెనేనా కాదా అనేది క్లియర్ గా అర్థమైపోయింది. సో పవన్ కళ్యాణ్ విషయం సెకండరీ, బట్ ఇమాన్యుయల్ వస్తే సిచ్యువేషన్ వేరేలాగా ఉండిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇమాన్యుయల్ విన్నర్ మెటీరియల్ కాదు. ఎందుకంటే మనోడికి ఆ విన్నర్ క్వాలిటీస్ అనేది రోజు రోజు తగ్గిపోతూ ఉంది. కమిడియన్ అనుకొని కంటెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాడు, కమిడియన్ మీదనే కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ తనేంటనేది ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. ఎక్కడో మిస్బ్యాలెన్స్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకొని అట్లీస్ట్ కొంచెం నాగ్ సార్ అన్న ఇన్పుట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక మంచి కంటెస్టెంట్ ఇలా అయిపోయాడు అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది జనాలకి. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి తనుజ. సో తనుజ విషయంలో బయట చాలానే జరుగుతున్నాయి అబ్బా. ఏంటి అని అంటే తనుజకి బీభత్సంగా హైప్ క్రియేట్ చేస్తున్నారు, బీభత్సంగా రచ్చలేపుతున్నారు. అయినా కూడా తనుజకి స్ట్రాంగెస్ట్ ఓట్ బ్యాంక్ ఉంది కూడా తనుజకే. సో గుర్తుపెట్టుకోండి, లాస్ట్ టైము అందరూ నామినేషన్ లోకి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు అని చెప్పాం కదా. సో అఫీషియల్ ఓట్లకు వచ్చేసరికి మాత్రం తనుజనే టాప్ లో ఉంది అనంట. చాలా జిమ్మికులు జరుగుతుంటాయి. అందుకనే క్లియర్ కట్ గా మన ఓటింగ్ పోల్ అనేది ఖచ్చితంగా రివ్యూ గురించి కంటే కూడా ఓటింగ్ అనాలిసిస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో మీకు క్లారిటీ వస్తుంది. 37% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది అండ్ తనుజ గారు. సో తనుజ ఎక్స్ట్రీమ్ లెవెల్ కంటెంట్ వస్తుందా అంటే ఏమీ లేదు, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏమి కంటెంట్ లేదు. కొన్ని పాయింట్స్ ఖచ్చితంగా డిఫెండ్ చేసుకునే విధానం బాగుంది. అండ్ సడన్ గా ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి ఈమె సిచ్యువేషనే మారిపోయినట్టుగా అనిపించింది నాకైతే పర్సనల్ గా. ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో తెలియదు కానీ సో ఈమె స్టాండ్ తీసుకొని ఈమె ఇండివిజువల్ గా గేమ్ ఆడినంత సేపు ఖచ్చితంగా ఈయన్ను కొట్టేటోడే లీడరా బాబోయ్ అన్నట్టు ఉంటది అన్నమాట. సో 37% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తే తర్వాత పొజిషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టికి ఇంకొక % ఓట్ పెరిగిందబ్బా. సుమన్ అన్న మామూలుగా లేదన్నా నీ సిచ్యువేషను. ఏకంగా టాప్ 3 కంటెండర్స్ టాస్క్ లో ఆల్రెడీ 6 ఉన్నారు. అండ్ నిఖిల్ కూడా ఇందులోకి వచ్చి 6లో నుంచి డైరెక్ట్ గా 3 సెలెక్ట్ అవుతారు. ఆ 3లో ఇద్దరు టాస్క్ అని గెలుస్తారు, ఒకరు పవర్ తో వస్తారు. ఆల్రెడీ ఆ వీడియో కూడా చేసి పెట్టాను కాబట్టి క్లియర్ గా మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఇప్పటి వరకు ఇంకా ఆ 3 తోటి టాస్క్ ఏంటి అని అంటే సో 3లో నిఖిల్ అడుగుతాడంట, నీతో ఎవరు ఆడాలి గేమ్, ఎవరు ఆడొద్దు అని అంటే నాకు తగ్గఫారా ఉండే వాళ్ళు ఆడాలని గౌరవ్ని సెలెక్ట్ చేసుకుంటాడంట. సో సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకోలేదంట. ఇప్పటి వరకు అయితే ఇంతే ఇన్ఫర్మేషన్. ఇంకా చాలా ఉంది, జరిగేది చాలా ఉంది. ఎందుకంటే రేపు చూపించే ఛాన్సెస్ ఉంది అండ్ ఎల్లుండికి. సో ఇంకొక మెయిన్ అప్డేట్ కూడా ఉంది, అది తర్వాత చెప్తాను. 15% తోటి సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. ఈయనకు కూడా స్టేబుల్ ఓటింగ్, ఇప్పుడు స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అండ్ క్లియర్ కట్ గా గుర్తుపెట్టుకోండి సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. చాలా పోల్స్ లలో టాప్ పొజిషన్ కూడా ఉన్నాడు అని కూడా వస్తుంది, చూస్తున్నారు, దాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు అలాంటి నమ్మి మోసపోకండి. ఎందుకంటే సుమన్ శెట్టికి నిజంగా 30+ ఓటింగ్ అయితే ఖచ్చితంగా పడతలేదు, అట్లీస్ట్ 20+ కూడా పడట్లేదు ఓటింగ్ పర్సెంటేజ్ అనేది. సో 15% తోటి సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి దివ్య ఉంది. సో దివ్య ఓటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ అయింది, చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకెళ్ళింది అనేది అయితే క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అండ్ దివ్య పొజిషన్ కూడా ఏకంగా థర్డ్ పొజిషన్ లోకి వచ్చింది. ఒక % ఓటింగ్ పెరిగింది
అండ్ ఇంకొకటి ఏంటంటే దీని సిచ్యువేషన్స్ కూడా మారిపోతున్నది. ఈ మాధురి గారు ఎవరైతే వచ్చారో ఆ మాధురి గారి దగ్గర నుంచి మన సిచ్యువేషన్ మారిపోయిందా అంటే ఖచ్చితంగా మారిపోయిందని చెప్పొచ్చు. ఎంత క్లారిటీ అంటే అంత క్లారిటీ ఉంది. ఈమె ఎప్పుడైతే ఇష్యూ చేయాలనుకుందో ఇక్కడ దివ్యలో పాయింట్ మాట్లాడితే తగ్గఫార్ గా మాట్లాడుతుంది అండ్ ఎక్కడ గివ్ అప్ చేయదు. గట్టిగా ఇవ్వాలనుకుంది, ఆమె చెప్పాలనుకుంది స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్తుంది. ఇది దివ్యకి బాగా ప్లస్ అవుతుంది. ఎందుకంటే దువ్వాడ మాధురి గారితో ఇంకా 2 కాన్వర్సేషన్స్ అటు ఇటు పడ్డాయంటే ఓటింగ్ అనేది ఇంకా ఈమెను టచ్ చేయలేరురా అంటే ఇంత సేఫ్ జోన్, ఇంకా డైరెక్ట్ గా ఈమె సేఫ్ జోన్ అని చెప్పే పరిస్థితికి తీసుకొస్తారు అనమాట. సో ఆ రేంజ్ లో ఆడుతుంది. అండ్ ఈ ఏదైతే రేషన్ మేనేజర్ పోస్ట్ ఉందో అది కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ, వీళ్ళకి తక్కువ, వీళ్ళని ఇలా చూడాలి, వాళ్ళని అలా చూడాలని అనేం లేదు. సో ఆమె పెట్టుకున్న రూల్స్ ని కరెక్ట్ గా ఫాలో అవుతుంది, కరెక్ట్ గా చెప్తుంది. అండ్ జడ్జ్ చేయడానికి కూడా ఏది ఎదుటి వాళ్ళు తప్పు పట్టడానికి కూడా లేకుండా. ఎందుకంటే సిచ్యువేషన్ నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా నన్ను అడగాలి, నేను లేనప్పుడు ఆప్షనల్ గా వేరే వాళ్ళని చూసుకొని లేదంటే కెప్టెన్ అడిగా వేసుకోవడం అనేది జరగాలి. సో అలాంటి కొన్ని విషయాలు చాలా క్లియర్ కట్ గా ఉంటుంది, క్లియర్ కట్ గా మాట్లాడుతూ ఉంది. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే పర్పస్. సో అలా చూసుకుంటే ఖచ్చితంగా మా దివ్య 3rd పొజిషన్ లో మెయింటైన్ అవుతుంది. 1% ఓటింగ్, 13% తోటి ఈమె 3rd పొజిషన్ కి వచ్చింది. అండ్ 4th పొజిషన్ వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు. పాపం డెమోన్ పవన్ దగ్గర ఏదో మిస్ అవుతుంది అబ్బాయి. ఆయన కంటెంట్ లో ఏదో ఒకటి మిస్ అవుతుంది అనేది క్లారిటీగా అర్థమవుతుంది. గేమ్ ఆడట్లేదు అంటే అక్కడ గేమ్ ఆడే ఛాన్స్ స్కోప్ లేదు. కంటెంట్ కావాలంటే ఆల్రెడీ ఆయిస్ తో కంటెంట్ వస్తుంది. అండ్ మన పికిల్ తోటి అండ్ రమ్య మోక్ష తోటి కూడా కొంచెం కంటెంట్ వస్తుంది. ఆమె మాట్లాడుకోవడం, వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ చేసుకోవడం, ఆమె ఈయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం, దివ్య గురించి మన రమ్య రీతు గురించి మాట్లాడుకోవడం, ఇలాంటి చాలా జరుగుతున్నాయి. సో ఆమె వల్ల నీకు బ్యాక్ స్టెప్ అవుతుంది, ఇలా ఉండకూడదు, ఇలా అంటే మా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ తో అలానే ఉంటారా, నాకు అలా అనిపించట్లేదు, నాకు బాధేస్తుంది అని కూడా చాలా మాట్లాడుతుంది. సో నీకు మన రీతుతోటి మాట్లాడినప్పుడు ఇది నెగిటివ్ అవుతుంది కానీ నీ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి, ఇలాంటి లైవ్ లో చాలా జరుగుతూ ఉన్నాయి, చాలా లైవ్ లో వస్తున్నాయి కూడా. సో ఇవన్నీ ప్రతిదీ కాంటెంట్ రావాలి అంటే కొన్ని రావు సిచ్యువేషన్స్. సో ఇంత కంటెంట్ వచ్చినా కూడా ఎక్కడో బ్యాక్ స్టెప్ అయ్యే ఫీలింగ్ వస్తుంది. బట్ ఏంటంటే మనోడికి కరెక్ట్ గా ఆ టాస్క్లు పడకపోవడం, ఆ కంటెంట్ వచ్చేంత స్కోప్ రాకపోవడము, ఇలాంటి చాలా జరుగుతున్నాయి. దానివల్ల మనోడికి బ్యాక్ ఎండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో చాలా మంది పవన్ ని టాప్ పొజిషన్ లో ఉన్నారు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే తనుజ కంటే ఎక్కువ ఓటింగ్ పడుతుందని కూడా కొంతమంది చెప్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, కొంతమంది చెప్తున్నారు, రివ్యూయర్సే కొంతమంది చెప్తున్నారు, అది మర్చిపోండి. ఎందుకంటే చాలా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు పవన్ కూడా. షాకింగ్ ఎలిమినేషన్, ఇప్పుడు షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుందా అనేది రేపు మార్నింగ్ కల్లా కన్ఫర్మేషన్ చేస్తాను. అండ్ 12% తోటి పవన్ కి 3rd పొజిషన్ లోకి వచ్చాడు, 4th పొజిషన్ లోకి వచ్చేసాడు. అండ్ ఎప్పుడు 3rd పొజిషన్ అనే వస్తుంది, 4th పొజిషన్ లోకి వచ్చాడు. మార్నింగ్ కి ఇప్పటికి 2% ఓటింగ్ తగ్గింది. ఇదే ఈయనతో వచ్చిన ప్రాబ్లం అనేది. ప్రతి ఒక్కరికి ఫ్లక్చువేషన్స్ ఉంటే ఓటింగ్ లో దెబ్బ గట్టిగా పడుతుంది అబ్బా. సో అలా మనోడైతే 4th పొజిషన్ కి వచ్చాడు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి భరణి. సో భరణి ఖచ్చితంగా డేంజర్ జోన్ లో ఉన్నాడు. భరణి, పవన్ వెరీ డేంజరస్ పొజిషన్, రాము, ఈ ముగ్గురు అయితే ఖచ్చితంగా వెరీ 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 డేంజరస్ పొజిషన్ లో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, భరణికి కూడా 12% ఉంది. మార్నింగ్ కి ఇప్పటికి పెద్ద ఓటింగ్ అనేది పెరగలేదు, తగ్గలేదు, స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. మనోడికైతే నిజంగానే భరణికి ఒక స్టాండర్డ్ ఓటింగ్ పడకపోయినా కూడా ఒక స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. ఈ స్టేబుల్ ఓటింగ్ అనేది చాలా వర్కౌట్ అవుతుంది, కొన్ని విషయాల్లో చాలా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు కంటిన్యూస్ గా ఓట్లేసే కేటగిరీ ఉంటారనమాట. కాన్స్టెంట్ గా ఒకే మ్యాజిక్ ఫిగర్ లెక్క ఒకే ఫిగర్ కి ఇప్పుడు 12 ఉండే 12%, 13 ఓకే, అలా ఇలా అంత వేరియేషన్ లేకుండా ఉంటే బానే ఉంటది. సడన్ గా 2% తగ్గి సడన్ గా 2% పెరిగి ఇలాంటి జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఫ్లెక్సివేట్ అవుతారు. ఆడియన్స్ అనేది అటు ఇటు అయిపోతూ ఉంటారు అనమాట. సో ఇలా కాన్స్టెంట్ గా పడితే ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు ఓట్లు వేస్తారు అనే నమ్మకం ఉంటుంది. వీళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఖచ్చితంగా అక్యురేట్ గా పడుతుంది అనే ఆ ఫీలింగ్ ఖచ్చితంగా మనకు కూడా కలుగుతుంది అనమాట. సో ఆ విధంగా చూసుకొని ఖచ్చితంగా ఆలోచించాల్సి వస్తుంది. అదే కొంచెం లైట్ గా అది బ్రెయిన్ లో పెట్టుకొని ముందుకెళ్తే బెటర్ అనేది నా పర్సనల్. అండ్ భరణి కూడా వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు. భరణి. సో చాలా మంది భరణిని అసలు కౌంట్ లో కూడా తీసుకోవట్లేదు. భరణి చాలా మంచి కంటెంట్ ఇవ్వగలడు. ఇప్పటికీ చాలా వరకు బయటికి రావడానికి ట్రై చేస్తున్నాడు, ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇప్పటికే లేట్ అయింది, ఇంకా ముందుకు రావాల్సిందే. సో తర్వాత లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టుగా రాము రాథోడ్ 10% ఓటింగ్ తోటి, ఆయనకు ఓటింగ్ పెరగలేదు తగ్గలేదు కానీ 10% ఓటింగ్ తోటి వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నారు.
ఖచ్చితంగా డేంజరస్ పొజిషన్ లో ఉన్నారు అని చెప్పాము అంటే మాక్సిమం ఎలిమినేషన్ జోన్ కి అతి దగ్గర ఉన్న పర్సన్. సో రాసి పెట్టుకోండి, రాము ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా బయట ఆడియన్స్ అంత ఎఫెక్టివ్ గా ఓట్లేస్తేనే వర్కౌట్ అవుతుంది. సో రాము చాలా క్లారిటీగా చెప్పేస్తున్నాడు, నేను సేవ్ అయిపోతాను, నాకే ప్రాబ్లం లేదు అని చెప్పేసి. సో సోషల్ మీడియాలో ఉన్న సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసుకొని ఖచ్చితంగా అనుకోవద్దు. ఎందుకనంటే బయట పరిస్థితులు వేరు, పర్సన్స్ ను నమ్మడం అంటే అంత ఈజీగా నమ్మరు, ఫాలోవర్స్ ఎవరు ఓట్లేయరు. సో నీ కంటెంట్ కి అక్కడ ఆడియన్స్, బిగ్ బాస్ ఆడియన్స్ వేరు, ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్ వేరులా ఉంటారు, యూట్యూబ్ ఆడియన్స్ వేరులా ఉంటారు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిగ్ బాస్ ఆడియన్స్ అనేది సర్టన్ ఆడియన్స్ కేటగిరీ సపరేట్ గా ఉంటది. వాళ్ళకి నచ్చాలి అని అంటే అంత ఈజీగా ఎవరు నచ్చరు. సో అది గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలి. రాము వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఖచ్చితంగా రాము ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే యాక్టివ్ అవ్వకుండా ఉండకండి, యాక్టివ్ గా ఉండి ఓట్లేయండి అనేది క్లియర్ గా చెప్తున్నాను. సో రాముకి అతి దగ్గరగా ఉంది ఎలిమినేషన్ జోన్ అనేది. సో ఆలోచించుకొని మీరు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. సో మొత్తానికి సెకండ్ డే ఈవినింగ్ వచ్చేసరికి అంటే మాక్సిమం ఈ ఆర్డరే అఫీషియల్ ఓటింగ్ లో కూడా ఉంటదా అంటే ఉంటది, అర్థం చేసుకోండి, ఇంక అంతకంటే చెప్పలేను. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి తనుజ ఉంది, సెకండ్ పొజిషన్ సుమన్, థర్డ్ పొజిషన్ దివ్య, ఫోర్త్ పొజిషన్ మన డెమోన్ పవన్, ఫిఫ్త్ బర్నీ గారు, సిక్స్త్ వచ్చేసరికి రాము రాథోడ్. సో ఇది ఓటింగ్ ఆర్డర్. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్ లక్.